నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాళ్ళు మేమే రియల్ హీరోలం, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలందరూ కూడా జీరోలు, వారి తెర మీద మాత్రమే మేము రియల్ లైఫ్లో హీరోలం అంటూ జబ్బలు చరుచుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్ర హీరోలను పురుగుల్లాగా చూసినటువంటి వైకాపా శ్రేణులు నేడు వరద బాధితులకు ఏమాత్రం సహాయం చేయకపోవడం మీద సర్వత్రా కూడా వారి మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి 5 కోట్లు, తెలంగాణకి 1 కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరుగా కోట్లాది రూపాయల విరాళాలను ప్రకటిస్తూ ఉన్నారు. కానీ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా సంపాదించినటువంటి నేతలు ఎవరూ కూడా కనీసం వరద బాధితులకు ఒక్క పులిహార పొట్లం కూడా అందించకపోవటం మీద వైకాపాని ప్రజలు చీత్కరించుకున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సమయం దొరికితే అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారే కానీ కనీసం తన చేత్తోటి ఏ ఒక్కరికైనా ఒక పులిహార పొట్లం కానీ ఒక వాటర్ బాటిల్ కానీ ఇచ్చారా అంటూ బెజవాడ శ్రేణులు అయితే జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. 75 ఏళ్ల వయసులో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షాత్తు వరదలను పర్యవేక్షిస్తూ ప్రజలకి భరోసా కల్పిస్తున్న తరుణంలో 5 కోట్ల రూపాయలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని వరద బాధితులకు పంచుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం ఎంతవరకు సబబు అంటూ పెద్ద ఎత్తున సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్ర హీరోలందరినీ కూడా అవమానించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికైనా ఆ అగ్ర హీరోలు చేస్తున్నటువంటి సహాయ సహకారాలను చూసి సిగ్గుపడాల్సిందిగా యావత్ ప్రజానీకం వైకాపా నాయకులకు సూచిస్తూ ఉంది. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సినిమా ఇండస్ట్రీ నేతలను ఇబ్బందులు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ఈరోజు అదే సినిమా ఇండస్ట్రీ ముందు ఓడిపోయారని అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి అగ్ర కథానాయకులందరూ కూడా తమ కష్టార్జితాన్ని ఆపదలో ఉన్నటువంటి వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పంచుతూ ఉంటే మరి ప్రజల మద్దతుతో గెలిచి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినటువంటి ఈ నేతలు ఎవరో కూడా కనీసం నోరు మెదపకపోవటం, కేవలం ప్రభుత్వం మీద విమర్శలు మాత్రమే చేయటం, కనీసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవటం నిజంగా తెలుగు రాష్ట్రాలన్నీ కూడా సర్వత్రా వైకాపా నేతల మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికైనా నాటి తాజా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వైకాపా నేతలు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి వారు ప్రజల దగ్గర నుంచి సంపాదించిన ధనంలో కనీసం 0.1% అయినా ఈ వరద బాధితులకు సహకారాన్ని అందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.